నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించి ఏరివేత కొనసాగుతుంది అంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా ఇంతకు ముందే ప్రకటించిన తీరు చూసాం యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఇక మావోయిస్టుల ఉనికి లేకుండా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో నిర్మూలించాలి ఇక వాళ్ళు శాశ్వతంగా కూడా ఉండకూడదు అనే వాగ్దానంతో పాటుగా ఛాలెంజ్గా స్వీకరించింది భారతీయ జనతా పార్టీ దాంట్లో ప్రధానంగా కూడా అమిత్ షాకు సంబంధించిన స్టేట్మెంట్లు కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి సపోర్ట్ చేసి మరొకసారి వెనకడుగు వేస్తున్న తీరు కూడా చూస్తాం ప్రస్తుతం వైఆర్ టీవీ స్టూడియోలో మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు దాంతోపాటు శాంతి చర్చల కమిటీ వైస్ చైర్మన్ జంపన్న గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాం ఎలా చూడవచ్చు భారతదేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మూలన ఉండబోతుందంటూ అమిత్ షా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి నిజంగా ముగింపు ఉంటుందా అంటే స్టేట్మెంట్ని బట్టి ముగించబడుతుందని అనుకోవడం అనేది ఇప్పుడు చాలా కాలం నుంచి దాదాపు 2007 నుంచి అనేక ఆపరేషన్లు స్టార్ట్ అయినాయి ఛత్తీస్గఢ్లో ఇతర ప్రాంతాల్లో మొదటగా గ్రీన్ అంటూ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇంకా వేరు సమాధానని తర్వాత అనేకమైన ఆపరేషన్లు ఉన్నాయి ఆపరేషన్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రతి ఆపరేషన్ సందర్భంగా కూడా వాళ్ళు మేము మొత్తంగా ముగింపు చేస్తామని ప్రకటించారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళ పైగా వాళ్ళు కూడా అనేక ఆపరేషన్లు చేసారు వాళ్ళు మరి విజయవంతం కాలేదు కదా వాళ్ళు డేట్ పెట్టిండ్రు డేట్ ప్రకారం ఎక్కడ కాలే ఇప్పుడు డేట్ పెట్టిన ప్రకారంగా మనం గమనిస్తే అంటే ఇప్పుడు 1 సంవత్సర కాలంగా ఒక 400 మందికి పైగా అంటే మావోయిస్టులు ఉన్నారు మావోయిస్టులతో పాటుగా సాధారణ ప్రజలు ఒక పెద్ద సంఖ్యలో చనిపోయినరు ఈ వాతావరణం ఏదైతుందో ఈ వాతావరణం ఇప్పుడు మొన్న జరిగిన కరిగుట్టల ఆపరేషన్ ఒక 6 days జరిగింది ఈ మొత్తం ఏమవుతుందనంటే ఒక మానసిక యుద్ధం అంటే మనుషుల లోపట సమాజం లోపట ఏదో జరగబోతుంది కంప్లీట్ కాబోతుంది ఇంకేమీ లేదు ఒక పెద్ద మిలిటరీ శక్తి వచ్చింది బలమైన శక్తి వచ్చిందనేదో ఇది ఒక మానసికమైన ప్రచారం చేస్తుండ్రు అంటే మీడియా అదంతా అదే అంటే వాళ్ళకి తెలియదు కదా వాస్తవాలు లోతు తెలియనప్పుడు నమ్ముతారు కానీ వాస్తవాలు ఏంటి అంటే ఓన్లీ వాళ్ళు కరిగుట్టలు లేరు ఓన్లీ మాడులు లేరు ఛత్తీస్గఢ్లో ఉన్నారు ఛత్తీస్గఢ్ అంటే అనేక ప్రాంతాలున్నాయి ఒరిస్సా ఉన్నది ఒరిస్సాలో కూడా 10 జిల్లాలున్నాయి మావోయిస్టులు ఉండే ప్రాంతం జార్ఖండ్లో కూడా వివిధ జిల్లాలున్నాయి అక్కడ ఆ ప్రాంతాలు ఉన్నారు లేదా మహారాష్ట్రలో కొంత భాగం ఉన్నారు కొంత నష్టపోయినప్పటికీ ఉన్నారు మధ్యప్రదేశ్లో కూడా అటవీ ప్రాంతాలు నేను చెప్పేది అంటే వివిధ అటవీ ప్రాంతాల్లో పట్టు ఉన్నారు తర్వాత వాళ్ళు కొంత చాలా ఒకనాడుతో పోల్చుకుంటే మైదాన ప్రాంతాల్లో చాలా తగ్గింది పట్టణ ప్రాంతాల్లో చాలా తగ్గింది కానీ ఏదో ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం అనేది వివిధ ప్రాంతాల్లో ఉన్నది కాబట్టి నువ్వు కొంతమంది చంపడం అనే సంఖ్య పెరిగింది కాబట్టి అంటే ఒకనాడుతో పోల్చుకుంటే చాలా పెద్ద సంఖ్యలో చనిపోతుండ్రు అనేది డ్రోన్స్ వచ్చినాయి బాంబింగ్ ఉంది అంటే యుద్ధం దీనికి పేరే ఏంటంటే కగార్ అంతిమ యుద్ధం చివరి యుద్ధం అంటే ఆ పేరు లోపలనే యుద్ధం వాస్తవంగా ఈ పేరు కూడా తప్పు ఎందుకు తప్పు అంటే రాజ్యాంగ వ్యతిరేకం యుద్ధం ఏంటిది యుద్ధం అనేది అవుతుందో దేశ పౌరులపైన యుద్ధం చేయకూడదు కదా యుద్ధం అనేది రాంగ్ నువ్వేం చేయాలి హింస కార్యక్రమాలు చేస్తున్నారు హింస కార్యక్రమాలు చేస్తే అరికట్టడానికి పోలీసులు పోవచ్చు చట్టం చెప్తుంది పోయి వీలైన కాడికి ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయడము లేకపోతే కొంత కాల్పులు కొంతవరకు లిమిటేషన్ ఉన్నది కానీ యుద్ధం అంటే ఏంది బాంబింగ్ చేయడం డ్రోన్లతో చేయడం అంటే ఇది ఏదైతుందో ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కాబట్టి ఇలాంటి కంటే కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఇది ఇప్పుడు నిర్మూలించడం అనేది అది కాదు ఫస్ట్ ఇవ్వాల మావోయిస్టులు చర్చలు అన్నట్టు మావోయిస్టులు దానికంటే ముందు శాంతి చర్చల కమిటీ మార్చి 24వ తారీఖు హైదరాబాద్ లోపల ఇక్కడ ఏర్పడింది ఇది ఏర్పడిన తర్వాత ఆ ఇరు పక్షాలకు ప్రభుత్వానికి మావోయిస్టు బలగాలకు సైతం కూడా ఏంటంటే పిలుపు ఇవ్వడం జరిగింది శాంతి చర్చలు చేయండి కాల్పుల విరమణ చేయండి స్థిరమైన శాంతి స్థాపించాలని పిలుపిచ్చింది కాబట్టి ఈ పిలుపు ప్రకారంగా ఏంటంటే ఆల్రెడీ మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించిన వాళ్ళు కాబట్టి ఈ వాతావరణం ఉంది కాబట్టి మీరు నిర్మూలించడం చంపడం అనేది కాదు ఇది నష్టం చేకూరుస్తుంది మీకే కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ అంటే ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో యావత్ భారతదేశం వ్యాప్తంగా కూడా మీరు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసారు కాబట్టి ఎంత సంఖ్యలో ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మావోయిస్టులు భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు సంఖ్య ఎంత అనేది అది ఎప్పుడు పెరుగుతుంటుంది తరుగుతుంటుంది ఇప్పుడు తరగడం ఎక్కువ జరిగింది పెరగడం ఏదో ఒక మేరకు వాళ్ళు ఎవరికి తెలియకుండా రిక్రూట్ చేసుకుంటారు ఎక్కడ చేసుకుంటారు నాకు తెలియదు పోలీసుల ఇంటెలిజెన్స్ విభాగాలకు కొంతవరకు తెలుస్తుంది పూర్తిగా ఏం తెలియదు ఎంత ఇంటెలిజెన్స్ అయినా 100% ఏమీ తెలియదు వాళ్ళు కూడా రహస్య పద్ధతులు అవలంబిస్తారు కదా అంటే ఏదేమైనప్పటికీ గతంతో పోల్చుకుంటే రిక్రూట్ లేదు వాస్తవమే కానీ అడవి ప్రాంతాల్లో రిక్రూట్ అవుతుంది కదా కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఈ సంఖ్య ఎంతనే కంటే కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు వేలల్లో ఉన్నారా
అంటే ఎంత సంఖ్యలో ఉండదు మనమే చెప్పలేము. ఏదైనా గతంతో పోల్చుకుంటే తగ్గింది అనేది వాస్తవం. తగ్గింది వాస్తవమే, దాంట్లో ఏమి వాళ్ళే చెప్తున్నారు, కొత్తగా ఎవరో చెప్పాల్సిన పని లేదు, మావోయిస్టులే చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ అంటే ఒకనాటి మావోయిస్టులు నేటి మావోయిస్టులకు తేడా ఏంటి? ఏం తేడా ఉంటుంది? సిద్ధాంతం ఏదైందో ఒకనాడు పీపుల్స్ వార్ సిద్ధాంతాన్ని మావోయిస్టు పార్టీగా అది ఏర్పడింది. దాంట్లో కొన్ని వివిధ విధానాలు, కొన్ని ఎత్తుగడలు వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సిద్ధాంతం అదే, వాళ్ళ పని విధానం అదే. కొన్ని పని విధానాలు కొన్ని మార్పులు చేసుకోవచ్చు, అంటే ఇవాళ యుద్ధానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకోవచ్చు. తేడా ఏముంటుంది? అంటే ఆనాడు ప్రజల కోసం మావోయిస్టులు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? ఇవాళైనా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఏం చేస్తున్నారు అనేది ఏంటో, ఇవాళ మనకి ఇక్కడ మైదాన ప్రాంతాల్లో పట్టణాలు లేరు, కానీ వాళ్ళు పనిచేసే అటవీ ప్రాంతాల్లో ప్రజలను ఏదో ఒక మేరకు ఆర్గనైజ్ చేస్తున్నారు కదా. ఆదివాసీ సమస్యలపైన ఒకనాట్లాగా లేకపోవచ్చు, ఇవాళ తగ్గొచ్చు. తగ్గిన మాట వాస్తవమే, దాంట్లో ఏమి సందేహం లేదు. కానీ ఇవాళ ఎంత చేస్తున్నారు, గతానికి ఇప్పుడు ఏంటిదో ఇవాళ మనకు అది కాదు ముఖ్యమైన సమస్య. అంటే సార్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. అది మీకు తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే. మావోయిస్టుకు సంబంధించి రిక్రూట్మెంట్ విషయంలో కూడా నేటి యువత ఆసక్తి చూపుతుంది అనుకోవడం అయితే అది క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఆసక్తి ఉన్నదా లేదా సెకండరీ. కానీ ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి నిజంగా కూడా ఇక్కడ అంతిమ యుద్ధం అని చెప్పినట్టుగా మావోయిస్టుల ఏరివేత అనేది ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కూడా ఒక ఛాలెంజ్గా స్వీకరించినాయి. ఈ యొక్క పద్ధతితోని భవిష్యత్తులో అంటే ఇక మావోయిస్టు ఉనికి లేదు, ఇక ఉండబోదు అని చరిత్రలో చదువుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే వీళ్ళ యొక్క గమ్యం పెరుగుతుంది? ఎందుకంటే నేటికి రోజు రోజుకు కూడా అడవుల విస్తీర్ణ కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. ఎలా ఉండబోతుంది? అడవులు తగ్గుతున్నాయి, రోడ్లు పెరుగుతున్నాయి, కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది, తర్వాత ప్రభుత్వ బలగాల సంఖ్య పెరిగింది, ఆధునిక ఆయుధాలు పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, డ్రోన్స్ వచ్చినాయి, అనేకమైనవి. తర్వాత సమాజం లోపల కూడా ఒకనాడు ఉన్న పరిస్థితిలో, ఒకనాడు భూస్వామ్య దొరలు గ్రామాల లోపల ఏ పరిస్థితి ఉన్నదో, అంటే ఆ పరిస్థితి ఉన్నప్పుడు గ్రామ ప్రజలు ఒక్కటిగా ఉన్నారు, అక్కడ ఇన్ఫర్మేషన్ పోలేదు, ఆ ప్రజలంతా కూడా సంఘటితంగా ఆ భూస్వామికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. దోపిడీ మరో రూపం మారింది. ఇవాళ పెట్టుబడిదారి దోపిడీ అనేది పెరిగింది. ఈ దోపిడీ పెరిగింది కాబట్టి ఈ దోపిడీ పెరిగిన కోణం లోపల అంటే ఇప్పుడు ఇవాళ ఏది మన గిట్టుబాటు ధరల సమస్య కావచ్చు రైతులకు, లేకపోతే కార్మిక వర్గానికి సంబంధించిన శ్రమశక్తికి సంబంధించిన వాళ్ళ జీతాల రేట్లు పెరగడం కావచ్చు, అనేకమైన సమస్యలు పెరిగినాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ చేయవలసింది ఏంటంటే చట్టపరంగా ఇవాళ నేపథ్యం లోపల ఈ ప్రజల మధ్యన ఇక్కడ నువ్వు రైతాంగం లోపల ఇక్కడ నువ్వు తుపాకీ పట్టుకుంటే ఎవరు వస్తారు? రారు. కార్మిక వర్గం వస్తారా? రారు. విద్యార్థులు కూడా ప్రైవేటేషన్ కారణంగా వాళ్ళు చాలా అంటే ఈ ఏవైతున్నాయో వాళ్ళ ఫీజుల రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతుండ్రు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మధ్యలో ప్రజలు తుపాకులు పట్టంటే ఇక్కడ పట్టే పరిస్థితి లేదు మైదాన ప్రాంతాల్లో, పట్టణాల్లో. కాబట్టి అడవిలో కూడా కొంతవరకు ఉంది, మొత్తంగా ఉంది, ఒకనాట్లాగని కాదు. కాబట్టి ఇవేవైతున్నాయో వాళ్లకు గతంతో పోల్చుకుంటే కొంత అనానుకూలత పెరిగిన మాట వాస్తవం. పెరిగింది కాబట్టి ఇవాళ సమాజంలో కూడా అనేక మంది వాళ్ళకు చెప్తున్నారు, వాళ్ళు ఆలోచించండి, మీరు ఆలోచించి ఇవాళ బయటికి రండి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక వంక వాళ్ళు ఆలోచించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకోవాలి అంటే మొత్తం దాంట్లో అనేది కూడా ఏంటంటే వాళ్ళు ఆలోచించుకుంటారు. కానీ ఇక్కడ శాంతి కమిటీగా మేము చెప్పేది ఈ డైలాగ్ కమిటీ ఏదైతే చెప్తుందో ప్రభుత్వానికి మావోయిస్టులకు మేము వీళ్ళపైన ఒక సీరియస్ విమర్శల కంటే కూడా మీరు ఇద్దరు కూడా ఏంటంటే చర్చలకు కూర్చోండి, కాల్పుల విరమణ పాటించాలి, చర్చలకు కూర్చోండి. ఆ చర్చలకు సంబంధించిన దాంట్లో ఏంటంటే కొన్ని ప్రజాస్వామికమైన డిమాండ్స్ మావోయిస్టుల నుంచి కూడా పెట్టడం ద్వారా ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఆలోచించే విధంగా దానికి తగిన నిర్ణయం చేసుకునే విధంగా ఏంటంటే ఇక్కడ ప్రజాస్వామిక వాదులు, మేధావులు, శాంతి కమిటీ పాల్గొని ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ సందర్భంగా మావోయిస్టు పార్టీ కూడా సరిగ్గా వాళ్లకు ఆ పార్టీకి లేదా ఇతర అన్ని ప్రజాస్వామిక వాదులు కూడా వాటిని ఆలోచిస్తారు. కాబట్టి దానికి తగిన విధంగా సాయుధ పోరాట విరమణ చేయాల్సి ఉంటుంది. చేసి ఈ ప్రజా జీవితంలోపటికి రావాలన్నది శాంతి కమిటీ చెప్తుంది. శాంతి కమిటీ చెప్తుందనంటే ముందే ఆయుధాలు కింద పడేసి రావడం అని కాదు, అది కాదు చెప్పేది. శాంతి చర్చలు అనేవి జరగాలి. జరిగిన క్రమం లోపల వాళ్ళు ఈ సమాజం లోపటికి సరైన నిర్ణయం జరిగినప్పుడు వస్తారు. సార్ నేను ఒక మాట, మీరు శాంతి చర్చల కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నారు. గత ప్రభుత్వాలను ఒకసారి మనం చూద్దాం. చర్చలకు పిలిచి ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు లేవా? కోకోలో ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తరుణంలో కానీ లేకపోతే వాళ్ళు అడుగుడు కాదు. ఇప్పుడు అది ఎట్లా జరిగింది ఏంటంటే ప్రతినిధులు వచ్చినప్పుడు ఎన్కౌంటర్ ఎప్పుడు చేయలేదు. ప్రతినిధులు వచ్చినప్పుడు
ప్రతినిధులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కోంబింగ్ ఎన్కౌంటర్లు అనేవి కొనసాగినాయి. ఇప్పుడు ఉదాహరణకు జనశక్తి నాయకుడు రియాజు చాలా అతి కొద్ది కాలం లోపట చంపేశారు. రియాజ్ను పట్టుకుని కూడా చంపేశారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు నల్లమల్ల అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన దాంట్లో బట్టి కూడా అనేక దాడులు జరిగినాయి. నల్లమల్ల జరిగినాయి, ఇక్కడ తెలంగాణలో జరిగినాయి, కరీంనగర్లో జరిగినాయి, చాలామంది చనిపోయినరు. అంటే ముందే ఈ చర్చలకు సంబంధించిన దాంట్లోపట ప్రభుత్వ వ్యవస్థ బలమైంది కాబట్టి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలమైంది కాబట్టి వాళ్ళు అన్ని వివరాలు సేకరించుకొని వెంటనే దాడి చేశారు. చర్చలు ఎందుకు పెట్టాలి? మీ మీద ఇప్పుడు ఒక మావోయిస్ట్ ఉన్నారు, వాళ్ళపై రివార్డు ఉంది వాళ్ళు ఆల్రెడీ అనేక తప్పిదాలలో చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. వాళ్ళతో చర్చలు పెట్టి వాళ్ళను ఆల్రెడీ ప్రజా జీవితంలోకి రండి, జనజీవితంలో కలవండి, జనజీవన స్రవంతిలో కలవమండి ఆల్రెడీ పిలుపునిచ్చిన పరిస్థితి. ఇంకా చర్చలు పెట్టాల్సిన అవసరం ఏందని ప్రభుత్వాల వాదన కూడా కొనసాగుతుంది. ఇప్పుడు వాళ్ళు జనజీవన స్రవంతులకు రావడం అంటే సరెండర్ కావడం అనేది ఉందో అందులో పట్ల ఉండే పార్టీ మెంబర్లు వాళ్ళ అనారోగ్య సమస్యల నుంచి లేదా వ్యక్తిగత పరిమితుల నుండి కొంతమంది కావచ్చు. అది అయితే అంటారు, అది వేరే విషయం. అది అంటే వాళ్ళకు పార్టీ సిద్ధాంతం పట్ల స్పష్టత ఉండి వాళ్ళు ఖచ్చితంగా పనిచేయాలనుకున్న వాళ్ళు సరెండర్ కారు కదా. వాళ్ళు పార్టీలకు పోయిందే సిద్ధాంతం కోసం, ప్రజల కోసం పోయినరు. సరే ఇబ్బందులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని నమ్ముతుండ్రు కదా. నమ్మకపోతే వేరు, నమ్మనోళ్ళు బయటకు రావడం వేరే. నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళు రారు కదా. ఎవరికైతే సిద్ధాంతం పట్ల ఇది సరైనది కాదనుకున్నప్పుడు, లేకపోతే ఇతర సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, అప్పుడు ప్రభుత్వం ఏదైతే సరెండర్ అనే విధానం ఏదో అది ఆకర్షించబడి కొంతమంది వస్తారు. నిజమే, సరైనదే. కానీ సరెండర్ అని పెట్టిన కాబట్టి పార్టీ మొత్తం వస్తారనేది భ్రమ, అది జరగదు. కాబట్టి ఏం జరగాలి? మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు ఈ విధానం ద్వారా, అంటే చర్చలు జరగడం ద్వారా, కాల్పుల విరమణ ప్రకటించడం ద్వారా, దాని ద్వారా చర్చలు సరిగ్గా జరిగితే స్థిరమైన శాంతి స్థాపించాలని మావోయిస్టు శాంతి కమిటీ చెప్తుంది. అంటే ఈ శాంతి చర్చల ద్వారా పూర్తి స్థాయిలో మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలోకి రావచ్చు అంటున్నారా మీరు? ప్రజా జీవితంలోకి వస్తారు. అంటే ఒక విశాల ప్రజా జీవితం లోపటికి రావడము అంటే ఆయుధాలు విసర్జన చేసి వాళ్ళు బయటికి రావడం, అట్లయితేనే కదా మరి శాశ్వతం కాకుండా 4 ఏళ్ళు వచ్చేసి మళ్ళీ పోయి యుద్ధం చేస్తారా? అంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులు అందరూ ఎక్కడా కూడా లేకుండా అంటే పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు అదే జరగాలి కదా. పార్టీ కనుక సరిగ్గా అంటే వాళ్ళు ఆమోదించే విధంగా డిమాండ్స్ నెరవేరితే, ఇక్కడ ప్రజాస్వామికవాదులు, శాంతి కమిటీ వీళ్ళందరూ కూడా దాన్ని ఆమోదిస్తే, ప్రభుత్వానికి సరిగ్గా అంటే వాళ్ళకు కూడా అదే ఒక ఆమోదం యోగ్యం అయితే అప్పుడు వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. బయటికి మావోయిస్టుల డిమాండ్లు ఏముంటాయి? అసలు ఏముంటాయి? వాళ్ళకి సొంత కోరికలు ఏముంటాయి? ప్రజా సమస్యలు ఏముంటాయి కదా. ప్రజా సమస్యలు అంటే అనేకంగా ఉంటాయి. ఆదివాసీ సమస్యలు ఉన్నాయి. ఆదివాసీ సమస్యలకు సంబంధించిన 5th షెడ్యూల్ సంబంధించిన అమలు జరపాలని ఉండొచ్చు, లేకపోతే 1/70 అమలు జరపాలని ఉండొచ్చు, ఆదివాసులు ఉంటాయి, లేదా ఇక్కడ భూముల సమస్యలు ఉన్నాయి. అనేకమైన సమస్యలు వాళ్ళు ఏం పెడతారు అనేది ఇప్పుడు నేను దండకం చదవలేను, వాళ్ళు పెట్టే విషయాలు నేను చెప్పలేను. కానీ కొన్ని విషయాలు వాళ్ళు రాజ్యాధికారం అడగరు కదా. రాజ్యాధికారం అడిగితే ఎవరు ఇచ్చటోళ్ళు లేరు కదా. రాజ్యాధికారం అనేది ఏందో నువ్వు ఇక్కడ ప్రజానీకంలో గెలిచి సాధించుకోవాల్సిందే. ప్రజానీకంలో గెలిచి సాధించకుండా అంటే ఇప్పుడు ఒకటో ఓటు పద్ధతి ఉన్నది, అది ప్రభుత్వాధికారం అంటే రాజ్యాధికారం అన్నారు. ప్రభుత్వాధికారం మావోయిస్టు భాషలో పట్ట అది ప్రభుత్వాధికారం. ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలిచి ఎక్కడికి వస్తున్నావు నువ్వు? ప్రభుత్వం లోపలికి అధికారంలోకి వస్తావు. రాజ్యాధికారం కాదు. రాజ్యాధికారం అంటే వేరే. రాజ్యాధికారం అంటే ఏమిటి అంటే వాళ్ళ యొక్క ఏదైతే సిద్ధాంతం ఉందో, ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించాలని లేదా సోషలిస్ట్ విప్లవం సాధించాలని ఏదైతుందో దాని ప్రకారంగా రావడం వేరు. దాని ప్రకారంగా వాళ్ళు వచ్చినప్పుడు అనేక విషయాల మార్పులు ఉంటాయి. మొత్తం వ్యవస్థను వాళ్ళు మార్పులు చేస్తారు. కానీ ఇప్పుడు అది అసంభవమైన విషయము. అది చాలా కాలం పడుతుంది. ప్రజలు చైతన్యవంతం కాకుండా అది జరగని ముచ్చట. కాబట్టి ఇది అంటే ఇది జరిగే క్రమంలో ఏంటిదని వేరే విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్థిరమైన శాంతి సాధించాలి. వాళ్ళ సిద్ధాంతాల సమానత్వం దాన్ని వదులుకోవాలని ఎవరు చెప్పడం లేదు కదా. వాళ్ళ సిద్ధాంతం ప్రజాస్వామ్య మీనింగ్ ఏంటంటే ఒక శ్రామికునికి, ఒక కార్మికునికి, ఒక రైతుకు అంటే సామాన్య ప్రజలకు కూడా ఆ ప్రజాస్వామ్యం అందాలి. అంటే అర్థం ఏంటి? ఓటు వేయడమే ప్రజాస్వామ్యం కాదు. ఓటు వేయడం ఎంతో నిలబడడం, తను ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రతి దాంట్లో నిలబడి అధికారులకు రావడం కూడా అది కూడా కావాలి కదా. మరి ఇవాళ వస్తుండ్రా? డబ్బున్న వాళ్ళు వస్తున్నారు, కోటీశ్వర్లు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఎమ్మెల్యే ఎవరు నిలబడరు తెలంగాణలో? ఒక్కరి పేరు చెప్పు. నేనేమంటున్నా సార్ అంటే మాజీ మావోయిస్టుల పేరు చెప్పి లేదా మాజీ మావోయిస్టు నేను దళంలో పనిచేశానని వచ్చే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. వాళ్ళు ఏ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారు? వాళ్ళ ఒక్కనాడు
కొంత డబ్బు తక్కువ ఉన్నా అయినరు, కానీ ఇవాళ అయ్యే పరిస్థితి లేదు. ఇవాళ కోట్ల ఇవాళ ప్రతి వాళ్ళు కోట్ల ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ లోపల ఎవరైతే వాళ్ళ ఆదివాసీలు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, కులం ఏదని కాదు, కులం ఏదైనప్పటికీ డబ్బున్నోడు మాత్రమే ఎమ్మెల్యే కాగలుగుతాడు. ఒక ఎమ్మెల్యే తెలంగాణ లోపల మినిమంగా 50 కోట్ల పైగా పెట్టారు. మినిమం ఎక్కడన్నా అంటే ఒక రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాల్లో కూడా తక్కువ ఉండొచ్చు, 30 ఉండొచ్చు. అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ అంటే కోట్లలో ఖర్చు పెట్టాలి. మరి కోట్లలో ఖర్చు పెట్టాలంటే ఎవరు పెట్టగలుగుతారు? ఇప్పుడు నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? నువ్వు ఒక సామాన్య మానవుని, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయి? పెట్టగలుగుతావా 30 కోట్లు? ఏ కార్మికుడు పెట్టగలుగుతాడా? ఏ రైతు పెట్టగలుగుతాడా? తనకు ఉన్న భూమి కావచ్చు, ఇతర ఆస్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎవరికి ఉంటాయి? ఉండయి కాబట్టి ఏంటంటే నువ్వు ఓటు వేస్తూనివే తప్ప నువ్వు అధికారులకు వచ్చే పరిస్థితి లేదు. అంటే అది రావాలనంటే కూడా ప్రజలు చైతన్యవంతం చేయాలి. ఇవ్వాలన్న వ్యవస్థలో ఓటుకు నోటిస్తే. అంటే నేనేమంటున్నా సార్, మావోయిస్టుగా పనిచేసే సిద్ధాంతం కోసం అడవి బాట వెళ్ళి తుపాకులు పట్టి మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసి అధికారం వైపు అడుగులు వేసిన వాళ్ళు చాలామంది, మునుగు జిల్లాకు సంబంధించిన సీతక్క కానీ, వేముల వీరేశం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి వీళ్ళు ఆ సిద్ధాంతం కోసం ఏ మేరకు పనిచేసారంటే? ఇప్పుడు అందుకోసమే శాంతి కమిటీ చెప్పేది, మీరు స్థిరమైన శాంతిని స్థాపించడానికి ఇప్పుడు ఈ చర్చలు, కాల్పుల విరమణ ఏదైతుందో దీంట్లో పట్ల పార్టిసిపేట్ ఆల్రెడీ చేస్తున్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు సమస్య ఎక్కడ ఉందన్నట్టు. ఇప్పుడు ఇవాళ దాంట్లో అభయ్ సిసి మెంబర్ ఆయన 2 స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఆయనే కాకుండా కూడా మరొక నాయకుడు రూపేష్ కూడా 3 ప్రకటనలు ఇచ్చిండు. హిందీ బస్తర్ ఛానల్ అనే దానికి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈ మొత్తం గమనించినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? చాలా వాళ్ళు ఏ డిమాండ్లు కూడా పెట్టట్లేదు. అంటే ఒకనాడు ఇక్కడ పోలీస్ క్యాంపులను తీసేయాలని, జైలు నుండి వాళ్ళ కార్యకర్తలు రిలీజ్ చేయాలన్నది, తర్వాత నిషేధం ఎత్తివేయాలన్నది అనేక డిమాండ్లు పెట్టేది ఒకప్పుడు 90లో, లేకపోతే 2004 లోపల ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఎలాంటి కూడా షరతులు లేవు. డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము చర్చలకు వస్తాం, తప్పనిసరిగా వస్తాం, మేము నిజాయితీగా చెప్తున్నాం, గవర్నమెంట్ కాల్పుల విరమణ ప్రకటించాలి. మేము ఆల్రెడీ 1 నెల పాటు, దాదాపు 1 నెల రోజులు కావస్తుంది, మేము ఎక్కడ కూడా ఎవరిని చంపము, వీలైన కాడికి ఆ ఏరియాలో కూడా మేము చంపడం లేదు కదా. చంపనప్పుడు మరి వాళ్ళని చుట్టుముట్టి దాడి చేయడం ఎట్లా కరెక్టు? ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా 4-5 ఎన్కౌంటర్లు అయినాయి. 4-5 ఎన్కౌంటర్ల లోపల అలా మావోయిస్టులు ఎంతమంది, ప్రజలు ఎంతమందో మనకు తెలియదు, మనకు ఆ రిపోర్ట్ లేవు. కానీ ఈ 4-5 ఎన్కౌంటర్ల లోపల సుమారుగా 20-30-40 మంది కూడా చనిపోయినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అది నిజమేందో అబద్ధమేందో మనకు తెలియదు. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఈ రకంగా చేయడం ద్వారా కొంతమంది చంపవచ్చు కాక, కానీ నష్టం నీకు రాజకీయ నష్టం, బీజేపీ ప్రభుత్వానికి చాలా రాజకీయంగా నష్టమవుతుంది. ఇవాళ కరిగుట్టలు ఏదైతే చుట్టుముట్టినరో 6 రోజులు చుట్టుముట్టి ఏ ఆపరేషన్ అయితే కొనసాగించారో ఒక టెర్రర్ సృష్టించిన మాట వాస్తవమే. కానీ మొత్తం దేశంలో ఏం జరుగుతుంది? దేశంలో ఏం జరుగుతుందనంటే మీరు వాళ్ళు చర్చలకు వస్తామని అంటుంటే మీరు చంపడం ఎట్లా కరెక్టు? శాంతికి వాళ్ళు అంటే చర్చలకు సిద్ధం అంటే వాళ్ళ బలగం లేకపోవడంతోనే పూర్తి స్థాయిలో వాళ్ళ విస్తీర్ణం కోల్పోతున్నారు కాబట్టి భయపడుతున్నారు అనుకోవచ్చా? బలం ఉన్నదా లేదా అనేది అంటే వాళ్ళు ప్రారంభించిన రోజు వాళ్ళకి ఏ బలం ఉన్నది? కొండపల్లి సీతారామయ్య ప్రారంభించినప్పుడు 1 ఉన్నారు, 3 ఉన్నారు. 3 పోయి వాళ్ళు అక్కడ కొండపల్లి సీతారామయ్య ఇదే మహదేపూర్ ఏరియా కరీంనగర్ జిల్లాలో పూట ఒక వ్యక్తిని ముంజారత్నయ్యను అక్కడ ఒక గ్రామంలో పూట జీతగానిగా ఉంచిండు. ఇంకొక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ను, భట్టాచార్య అనే డాక్టర్ను గోదావరి ఒడ్డున తుపాకులు కూడా ఎదురుగా అక్కడ భద్రకాళి అనే కాడ కూడా ఏంటంటే ఆయన అక్కడ ఇక్కడ తిరుగుతూ పోలీసు క్యాంపులకు పోయి పేకాట ఆడుతూ ట్రీట్మెంట్ చేస్తూ కూడా, పేకాట ఆడడం అనేది ఏంటంటే అక్కడ పరిచయాలు పెంచుకోవాలి, ఆర్గనైజ్ చేయాలి, ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి ఆ రకంగా ఆర్గనైజేషన్ డెవలప్ చేశారు. ఆనాడు మరి ప్రభుత్వాలు చాలా బలం ఉన్నాయి కదా, ఇవ్వాలంత లేవు, కానీ అవే కదా బలం ఉన్నది. ఎంతమంది? 2-3. తర్వాత దళాలు ఫస్ట్ పెట్టింది 1 దళం, 2 దళాలు, చిన్న దళాలు, తుపాకులే లేవు. అంటే ఆనాడు పరిస్థితులు ఈనాడు పరిస్థితులు చాలా డిఫరెన్స్ కదా, 2 తేడాలున్నాయి. 2 ఆనాడు ప్రభుత్వం, ఆనాడు పరిస్థితులు ఆనాడు ప్రభుత్వ బలమే, ఆనాడు పరిస్థితులు అది బలమే. మరి ఆనాడు మావోయిస్టులు, నక్సలైట్ల బలం చాలా తక్కువ, వేళ్ళ మీద లెక్కబట్టదగ్గ వ్యక్తులే. వాళ్ళకి తుపాకు లేవు, పైసలు లేవు, తాగుదామంటే బీడీ లేదు. విన్నవా? బీడీలు కూడా ఏరుకొని తాగిన చరిత్ర ఒకటి ఉన్నది. కాబట్టి వాళ్ళ సిద్ధాంత బలమే, ఏ సిద్ధాంతం అవుతుందో ఆ సిద్ధాంతమే వాళ్ళు గొప్పదిగా భావిస్తారు. అది భావించినప్పుడు 1-2 కాదు, వాళ్ళ బలం ఎక్కడ? సిద్ధాంతంతో పాటుగా ప్రజల బలము, ప్రజల్ని ఆర్గనైజ్ చేసుకునే బలము,
ప్రజలను ఆర్గనైజ్ చేశారు. జగిత్యాల ఉద్యమం చేశారు కదా, కరీంనగర్ ఉద్యమం చేశారు కదా, లేదా వరంగల్, తెలంగాణ వ్యాపించింది కదా, పట్టణాలకు పెరిగింది కదా. వరంగల్ అనేది ఏందో మొత్తంగా రాడికల్సే కదా. హైదరాబాద్లో కూడా అన్ని యూనివర్సిటీలు రాడికల్సే కదా. ఆంధ్రకు విస్తరించింది, వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. ఎట్లా విస్తరించింది? ప్రభుత్వాల బలం పెరిగింది కదా. నువ్వు పెరిగినప్పటికీ ప్రజలు ఉంటే, ప్రజలను ఆర్గనైజ్ చేస్తే, వాళ్ళు ఏమంటారంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలే చరిత్ర నిర్మాతలు కాబట్టి ప్రజల్ని నువ్వు సంఘటితపరుచుకుంటే నీ బలం పెరుగుతుంది. నువ్వు సంఘటితపరచకపోతే నీ బలం ఉండదు. ఒక మాట ఏంటంటే తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి సుమారుగా ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న బలగం? ఈ సంఖ్య ఎవరు చెప్పలేరు. అంటే అంచనా ప్రకారం ఈ సంఖ్య ప్రధానం కాదు, వాళ్ళు వేసే ప్రభావమే తప్ప. నేను మొదటగా ఏం చెప్పినంటే వాళ్ళ ప్రభావం గతంతో పోల్చుకుంటే చాలా చాలా తగ్గిన మాట. మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో చర్చలు జరిగినాయి కాబట్టి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో శాంతి చర్చలకు సంబంధించి మీరు వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఇదంతా జరుగుతున్నది కాల్పుల విరమణతోనే. కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంటూ ఒక సొంత పార్టీ పెట్టి పూర్తి స్థాయిలో ప్రజలను మార్చదలుచుకుంటే మార్చొచ్చు కదా. ఇంకా ఈ ఒప్పందాలు, ఈ కాల్పు విరమణలు ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం. మా శాంతి చర్చల కమిటీ లక్ష్యం వాళ్ళని తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం కాదు. మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే, అంటే ప్రాణాలు ఏవైతున్నాయో రాజ్యాంగం లోపల ఏదైతే చెప్తుందో 21వ ఆర్టికల్ ప్రకారంగా ప్రతి ప్రాణి జీవించే హక్కు ఉంది. మావోయిస్టులు జీవించే హక్కు ఉంది, అక్కడ ప్రజలు జీవించే హక్కు ఉన్నది, పోలీసులు జీవించే హక్కు ఉన్నది. ఇప్పుడు ఈ యుద్ధం ద్వారా రోజువారీ మరణాలు అనేటివో మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఇవాళ భారత రాజ్యాంగం ఏదైతుందో ఇవాళ ఈ వ్యవస్థ ప్రకారంగా తప్పనిసరిగా ఒక రాజ్యము, ఒక ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళను శాంతి చర్చలకు పిలవాలి. వారిని ఈ సమాజంలో తీసుకురావడం ప్రధాన బాధ్యత ఎవరిదని అంటే ప్రభుత్వందే. ఏ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, ఏ పార్టీ అనేది అది అనవసరం. ఇది రాజ్యాంగం చెప్తుంది. ఎందుకు రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు ఎందుకు చేయాలి? వాళ్ళ కాడ తుపాకులు ఉన్నప్పుడు ఎందుకు చేయాలి? వాళ్ళని చంపవచ్చు కదంటే చంపడం అనేది ఇప్పుడు ఇలా మరి చాలామంది స్మగ్లింగ్ చేస్తూ అంటారు, రకరకాల నేర కలాపాలు చేస్తారు. మరి వాళ్ళందరినీ చంపేస్తావా? వాళ్ళని చంపడం అని అంటే ఇప్పుడు వాళ్ళని సంస్కరించాలి, లేదా వాళ్ళతో మాట్లాడాలి, రమ్మని చెప్పాలి. లేదనుకున్నప్పుడు అది కంట్రోలింగ్ కోసం చేయడం వేరు. చరిత్రలో ఏం జరిగింది? బందిపోటు దొంగలకు మావోయిస్టులకు చాలా భూమికి ఆకాశానికి తేడా ఉంది, అది వేరే విషయం. కానీ ఆనాడు బందిపోటు దొంగలను కూడా చెంబల్లోయ నుంచి మరి వాళ్ళని తీసుకురావడానికి జయప్రకాష్ నారాయణ కూడా కృషి చేసిండు కదా, జనతా పార్టీ నాయకుడు. జనతా పార్టీ అదంతా చేసింది. చరిత్ర ఎక్కడైనా రాజ్యాంగం చెప్పేది. ఈ దేశంలో మాత్రమే కాదు, ఏ దేశంలో అయినా. నేపాల్లో కూడా మరి ఒకప్పుడు, ఇప్పుడు వాళ్ళ పేరేం పేరు, ఇప్పుడు అధికారులకు మన శ్రీలంకలో పట్ట వచ్చింది జేవీపీ అనే ఒక కమ్యూనిస్టు పార్టీ. ఒకప్పుడు వాళ్ళు కూడా సాయుధ పోరాటం చేశారు, బ్రహ్మాండంగా చేశారు. చాలామంది చనిపోయారు, వేలాది మంది చనిపోయారు. మావోయిస్టు పార్టీ కంటే ఎక్కువ సంఖ్యలో చనిపోయారు. కేంద్ర కమిటీ మెంబర్లు చనిపోయారు, కేంద్ర సెక్రటరీ చనిపోయాడు. కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే ప్రజా మార్గంలోకి వచ్చేసారు, వాళ్ళు బయటకు వచ్చేసారు. వచ్చినప్పుడు మరి ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది కదా వచ్చేది. ప్రభుత్వం చొరవ తీసుకోకుండా రారు కదా, లొంగిపోరు కదా. లొంగిపోతే ఉంటుంది, ఇంకా చర్చలే ఉంటాయి. లొంగిపోవడం అంటే నేను చెప్పేది ఏంటంటే, లొంగిపోవడం అంటే అది పార్టీ కాదు కదా. లొంగిపోవడం అంటే వ్యక్తులకు వస్తారు. అంటే అవకాశం ప్రభుత్వాలు ఇచ్చే అవకాశం తప్పనిసరిగా ఇస్తారు, ఇవ్వాలి కూడా. సార్ నేను ఒక మాట ఏమంటారు, ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? లేదనుకో దేనికోసం వస్తారు? వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. వాళ్ళు ఇలాగే ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటే పోరాటం జరుగుతుంది. వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు కదా. సార్ ఇప్పుడు మీరు ప్రజా జీవితంలోకి వచ్చి ఒక 3-4 సంవత్సరాలు అవుతుందా? నేను 7 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 7 సంవత్సరాలలో ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కానీ, అంచనాలు కానీ అన్నీ చూశారు కదా పూర్తిగా కూడా. ఈ రాజకీయ ప్రభుత్వాలు, పరిపాలన వ్యవస్థ చూసిన తర్వాత నిజంగా ఇలాంటి శాంతి చర్చలు అవసరమా? అక్కడే ఉంటే బాగుండు, లేదా బయటకు వచ్చి ఇక్కడ మనం చేసేది ఏముంది అనే ఆలోచనలు ఏమైనా వచ్చాయి మీకు వచ్చాయా? వ్యక్తిగతంగా అడుగుతా. వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు రాలే. ఆ లైన్ సిద్ధాంతం సరైంది. సిద్ధాంతం అంటే తుపాకులు బట్టి యుద్ధం చేయడం సిద్ధాంతం కాదు. వాళ్ళ సిద్ధాంతం సమానత్వం. అందరూ కులాలు ఉండొద్దు, మతాలు ఉండొద్దు, వర్గ తేడాలు ఉండొద్దు, వివక్షతలు ఉండొద్దు, స్త్రీ పురుషుల మధ్యలో పట్ల కూడా సమానత్వం రావాలి. కాబట్టి దీని సాధన కోసం వాళ్ళు తుపాకులు పట్టిర్రు. నిజంగానే ప్రజలు అది చేయాలంటే ఏం చేయాలి? ప్రజలు చైతన్యవంతం చేయాలి, సంఘటితపరచాలి, లక్షలాది మందిని సంఘటితపరిస్తే వాళ్ళు చైతన్యవంతమైతే వస్తుంది. అది చైతన్యవంతం కాకుండా రాదు. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? ముందు చైతన్యవంతం చేసిర్రు, ఏమి చేయలేదని కాదు. ఒకనాడు 70లో కూడా చేసిరుగా. మరి
లేకపోతే మరి వరంగల్ పూట అనేక కాలేజీల పూట విద్యార్థి సంఘాలు ఎట్లా ఏర్పడ్డాయి, రాడికల్ విద్యార్థి సంఘం, గ్రామాల రైతు కూలి సంఘాలు ఎట్లా ఏర్పడ్డాయి, కార్మిక సంఘాలు ఎట్లా ఏర్పడ్డాయి. కానీ ఆ తర్వాత ఈ పనితో పాటుగా వాళ్ళు ఆనాడున్న భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ రకంగా మాత్రమే మనం పోరాడలేము, పోరాడితే మనం చనిపోతాము, చంపేసారు కదా అన్నాడు. బయట ప్రశ్నిస్తే చంపేసినవి ఉన్నాయి, అనేక మందిని బూటకు ఎన్కౌంటర్ చేసినాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో పూట ఒక భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు ఆనాడు తుపాకులు పట్టారు. ఇప్పుడు మావోయిస్టులు టార్గెట్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకు పూర్తి స్థాయిలో అణచివేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఏమైనా తప్పులు చేశారా మావోయిస్టులు? రాజ్యము ఎప్పుడైనా అణచివేత సాధనం, రాజ్యం అణచివేయకుండా ఉండదు. రాజ్యం అని అంటే రాజ్యం ఏం చేస్తుంది అంటే రాజ్యానికి వ్యతిరేకంగా, అంటే మావోయిస్టులు రాజ్యానికి వ్యతిరేకంగా కదా పోరాడేది. వాళ్ళు ఇప్పుడు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడేది. దేశద్రోహుల దేశంలో ఉండే వ్యక్తులేనా రాజ్యాంగం ప్రకారం? మరి మీరు చెప్పిన ప్రకారం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినంత మాత్రం దేశద్రోహులు ఎట్లయితారు? తప్పు కదా. వాళ్ళు ఈ దేశ పౌరులు, వాళ్ళు ఈ దేశ ప్రజలు, వాళ్ళు ఏం చేస్తుండ్రు? ప్రజల కోసమే ఉన్నారు కదా. తుపాకులు పట్టుకోవడం హింస అనేది వేరే సబ్జెక్ట్ అది. కానీ వాళ్ళు చేస్తున్నది ఏదో ప్రజల కోసం చేస్తున్నారు. ఫస్ట్ మనం గుర్తుపెట్టాలి. అంటే తుపాకులు పట్టుకున్నదంతా మనం వదిలేద్దాం, ఓన్లీ ప్రజల కోసం వదిలేయమని కాదు కదా. వదిలేయమనేది మనం వదిలేయమని అంటే వాళ్ళు హింస చేస్తున్నప్పుడు వదిలేయమని ఎవరు చెప్పడం లేదు. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తావు, లేకపోతే వాళ్ళను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తావు. ఈ రెండు పద్ధతులు అనుసరించాలి. కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది కదా, రాజ్యాంగం చెప్తుంది కదా. ఆ రాజ్యాంగంలో భాగంగా మనం ఉన్నప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని అమలు సరిపోద్దని నువ్వు సార్ నేనేమంటున్నా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అమిత్ షా సారథ్యంలో చేస్తున్న ఈ అంతిమ యుద్ధానికి సంబంధించి ఇక ఎలా ఉండబోతుంది? నిజంగా మీరు శాంతి చర్చలకు సంబంధించిన వైట్స్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి అంటే మధ్యవర్తిత్వం వహిస్తున్నారు? ముందుగా మేము చెప్పేది ఏంటంటే మొదటగా కాల్పుల విరమణ ప్రకటించాలి. ఎవరు? ప్రభుత్వం ప్రకటించాలి. ప్రభుత్వం ప్రకటించడం ద్వారా ప్రభుత్వానికి చాలా చాలా ఉపయోగం. కేంద్ర ప్రభుత్వానికి ఉపయోగం, సమాజానికి ఉపయోగం, మొత్తం సమాజానికి ఉపయోగం. తర్వాత ఈ రక్తపాతం లేకుండా, హింస లేకుండా ఇది సుస్థిర శాంతి. అంటే యుద్ధానికి సంబంధించిన శాంతి మీనింగ్ ఏంటంటే మావోయిస్టు గెరిల్లాలకు ప్రభుత్వ మిలిటరీ బలగాల మధ్యన ఏ యుద్ధం అయితే జరుగుతుందో ఆ యుద్ధం ముగింపుకు కారణమవుతుంది అనే విషయాన్ని మేము చెప్తున్నాం. ముగించాలి. ముగించడం ద్వారా అంటే ప్రజల ప్రాణాలు, పోలీసుల ప్రాణాలు, మావోయిస్టుల ప్రాణాలు. ఓన్లీ మేము చెప్పేది ఒక ప్రజలు మాత్రమే మేము చెప్పడం లేదు, ఓన్లీ ఆదివాసీ ప్రజలే అనేది కాదు. మేము చెప్పేది ఏంటంటే ముగ్గురి, ఎవరూ చనిపోకూడదు. కాబట్టి జరగాలనుకున్నప్పుడు మేము ఇప్పుడు ఆల్రెడీ శాంతి చర్చల కమిటీ ఇచ్చిన ప్రకారంగా మావోయిస్టు పార్టీ వాళ్ళు ఏప్రిల్ 4వ తారీఖు వాళ్ళ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఆ తర్వాత వరుసంగా ప్రకటనలు ఉన్నాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరు చేయాలన్నట్టు ఇప్పుడు మావోయిస్టు పార్టీ కాదు చెప్పేది, ఆల్రెడీ చెప్పింది స్పష్టంగా, అనేక సార్లు చెప్తూనే ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. మేము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేఖలు రాసినాం. మేము రేవంత్ రెడ్డికి సీఎంకు ఇక్కడ రాసినాం, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి రాసినాం, ఒరిస్సా ముఖ్యమంత్రికి రాసినాం, జార్ఖండ్ ముఖ్యమంత్రికి రాసినాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసినాం, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రాసినాము, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసినాము. అంటే ఎక్కడెక్కడైతే మావోయిస్టు గెరిల్లా దళాలు ఉన్నాయో ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉన్నాయి, కానీ మిగిలిన ప్రాంతంలో కూడా తక్కువనైనా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అంటే కీలకమైన నిర్ణయం ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వమే. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా చేసే నిర్ణయమే కీలకమైంది. కానీ ఇక్కడ కూడా మేము కోరినాం కదా, మెమోరాండం ఇచ్చినాము, రేవంత్ రెడ్డి కూడా మెమోరాండం ఇచ్చినాం, మాట్లాడినాం కదా. మొన్న మాట్లాడినప్పుడు కూడా మా ప్రతినిధి వర్గం పోయి మెమోరాండం ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించిండు. ఒక మంచి నిర్ణయం అంటే ఆయన కీలకమైన కాదు, ఒక సానుకూలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. రేవంత్ రెడ్డి కాదు, ఇప్పుడు మనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తను అంటే మేము వాళ్ళకు కూడా లేఖ రాసిన, మేము కేటీఆర్కి లేఖ పంపించిన మేము. అయితే ఆ రోజు వాళ్ళు మీటింగ్ ప్రిపరేషన్ ఉండడం మూలంగా మాకు అంటే మీకు కలవలేదు. కానీ 27వ తారీఖు కేసీఆర్ చేసిన ప్రకటన ఏదైతుందో అంటే ఆ మేరకు కూడా ఏంటంటే ఆహ్వానించదగింది. అంటే ఈ ఆహ్వానించినప్పుడు కూడా కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో, పత్రికల్లో కూడా రేవంత్ రెడ్డిని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఆ రాజకీయ విమర్శలకు శాంతి కమిటీకి సంబంధం లేదు. మేమేం చెప్తున్నామంటే రాజకీయ పార్టీలు ఏమైనప్పటికీ మీరందరూ కూడా ఇవాళ చర్చలను కోరాలి. మీ రాజకీయాలు మీకు ఉండనియండి, కానీ ఇవాళ చర్చలను కోరాలి. కాల్పుల విరమణ ప్రకటించమని మీరు చెప్పాలి కేంద్ర ప్రభుత్వాన్ని. పార్టీలు మాత్రమే కాదు, ప్రభుత్వాలు, పార్టీలు, ప్రతి పార్టీలు మాత్రమే కాదు, మేము సంఘాలను కోరుతున్నాం.
ఎంఆర్పిఎస్ కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, లేదా బహుజన సంఘాలు కావచ్చు, ఆదివాసీ సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్క సంఘం, అది ఏ సంఘం అన్నా కానీ, పౌరకుల సంఘాలు కావచ్చు, ప్రతి సంఘం కూడా ఏంటంటే ఈ శాంతి చర్చలను కోరాలి, కాల్పుల విరమణ పాటించమని ఒత్తిడి చేయాలి. మేమేం చెప్పేది ఏదైతుందో వాళ్ళకు మాకు డిఫరెన్స్. మా శాంతి చర్చల కమిటీ వాళ్ళు చెప్పేది ఒకటి కాదు. పార్టీలు కూడా ప్రకటించినాయి కదా, సిపిఎం ప్రకటించింది, సిపిఐ ప్రకటించింది, వివిధ ఎమ్మెల్యే పార్టీలు ప్రకటించారు, ఎస్యుసిఐ పార్టీ ప్రకటించింది, లిబరేషన్ పార్టీ ప్రకటించింది, ఎంసిపిఐ పార్టీ ప్రకటించింది. అనేకమైన పార్టీలు ప్రకటించడం ఏదో మేము ఆహ్వానిస్తున్నాం. అంటే మీ శాంతి చర్చల ద్వారా అటు మావోయిస్టులు 10 మెట్లు వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ఒక్క మెట్టు కూడా వెళ్ళని పరిస్థితి కనబడుతుంది కదా. సో దీని తొలి అడుగు పడింది అనుకోవచ్చా? తొలి అడుగు పడడం అనేదో ఇవాళ తెలంగాణ లోపల మార్చి 24వ తారీఖు వరకు కూడా ఇక్కడ చర్చలు అనే మాట చాలా తక్కువ, కొద్దిమంది సోషల్ మీడియాలో మాత్రమే మాట్లాడిన తప్ప, మొట్టమొదటిసారిగా సుందరయ్య భవన్ లోపల మార్చి 24వ తారీఖు మీటింగ్ ఏదైతుందో, కొద్దిమందితో పెట్టిన మీటింగ్ ఏదైతుందో అది వెంటనే మావోయిస్టు పార్టీ పోవడం, వాళ్ళు కూడా ప్రకటన చేయడం స్వాగతిస్తూ తిరిగి ఏదైతుందో దీని ద్వారా ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ శాంతి చర్చల కమిటీ చేయటం లేదు, ఆ నినాదాన్ని అందిపుచ్చుకొని అనేక వర్గాలు అనేక సంఘాలు చేస్తున్నది అవుతుందో ఇది దేశవ్యాప్తంగా ప్రచారం అవుతుంది. దేశవ్యాప్తంగా అది మన ఎక్కడ కేరళ లోపల జరుగుతున్నది, లేకపోతే ఛత్తీస్గఢ్లో జరుగుతుంది, వేర్వేరు ప్రాంతాల లోపల కూడా అనేక మంది ప్రజలు మేధావులు దీన్ని చెయ్యాలి, ఈ మరణాలను ఆపాలి అనే దాంట్లో గాంధీవాదులు ఉన్నారు, లేదా అనేక మంది మత సంస్థలు కూడా ఉన్నాయి, ముస్లిం మత సంస్థలున్నాయి, లేదా కొంతమంది హిందూ మతానికి సంబంధించిన సాధారణమైన అంటే వాళ్ళు కూడా ఉన్నారు. మేమేమంటున్నామంటే బీజేపీ కార్యకర్తలారా మీరు కూడా ఆలోచించండి. మేమేం చెప్తున్నంటే మీ పార్టీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి, కానీ ప్రజలు ఆలోచించవలసింది విద్వేషాలు వద్దు, పాత చరిత్రలు తవ్వడం ఇది తప్పిది. పాత చరిత్రలు గత చరిత్రలు కూడా జరిగిన దాంట్లో పూట మావోయిస్టులు చంపారు, లేకపోతే ఏబీపీలు చంపారు, పోలీసులు చంపారు, ఇవన్నీ పాత చరిత్ర. ఈ చరిత్రలను రగిలించి ఇంకా చర్చలు జరగవద్దనే దానికి పులి స్టాప్ పెట్టాలి. రైట్, ఫైనల్గా ఏం చెప్తారు వైఆర్టీవీ వేదికగా? మేము చెప్పేది శాంతి జరగాలంటే కాల్పుల విరమణ తప్పనిసరిగా జరగాలి. ఇది అందరు కోరాలి, పోలీసులు కూడా కోరాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జంపన్న గారు. చూసారు కదా, మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, దాంతోపాటు శాంతి చర్చలకు సంబంధించిన వైస్ చైర్మన్గా ఉన్నారు. పూర్తిగా కూడా వారు చెప్పే మాట ఒకటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా శాంతి చర్చలకు ముందడుగు పడగాలి. ఇప్పటికే వాళ్ళు చాలా రకాలుగా ప్రకటనలు చేశారు, శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నామని కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి మొండి పట్టును వీడి పూర్తి స్థాయిలో చర్చలు జరిపి వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలోకి రావాలి, ప్రజల వైపున ఓటు బ్యాంకు ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడ పోరాటం చేయాలని కోరుకుందాం.